घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपकार्यांगिक वाचिक पूर्वकाद्भुत तुलित नटनाघटिका నిరీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిందర్శింపజేయగల జ్ఞానదర్పణము. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఎప్పుడులాగా ఒక సినిమా రివ్యూ గురించో లేకపోతే ఇంకేదో చాలా గ్రేట్ మూమెంట్ గురించో ఎప్పుడు చెప్పడానికి అలవాటు పడే ఒక జర్నలిస్ట్గా ఈ రోజున ఈ సందర్భం గురించి మాట్లాడడం అంటే బేసిక్గానే చాలా బాధగా ఉంది. ఎందుకంటే సినిమా పరిశ్రమకి గొప్ప నటులు రావడమే చాలా అరుదైపోతున్న రోజుల్లో, అది ఏ దశలోనైనా ఎప్పుడైనా గొప్ప నటులు ఇండస్ట్రీకి రావడం, సినిమాలు విజయవంతంగా ఆడడానికి ఆ డైరెక్టర్లు రాసుకున్న క్యారెక్టర్లను పండించగలిగే సత్తా సామర్థ్యం ఉన్న నటీనటులు సినిమా పరిశ్రమకు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ అరుదుగా జరిగిన అటువంటి అరుదైన నటులు ఒకసారి కనుమరుగైనప్పుడు దాదాపుగా చాలా అంటే గుండె ఎక్కడో ఒకసారి కలవరపడుతుంది. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థం చేసుకుని ఉంటారు. కోట శ్రీనివాసరావు గారు అనే ఒక నటుడు నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడం కేవలం అవుట్ ఆఫ్ గ్రేట్ ప్యాషన్. థియేటర్ నుంచి ఓ పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, పిల్లలు సంసారం, చాలా పద్ధతి అయిన మనిషి. అక్కడుండి సినిమాల్లో ట్రై చేసుకుంటుంటే జంజాల్ గారు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ మొట్టమొదటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదో 1, 2, 3 సినిమాల్లోని అక్కడక్కడ చిన్న పాత్రలు చేస్తూ ఇంకో పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాన్ని చాలా పద్ధతిగా చేసుకునే ఒక ఉద్యోగి కోట శ్రీనివాసరావు. కానీ ఆయనకి ఆయన ప్రయత్నాలు ఫలించో లేకపోతే ఆయన మీద ఎవరు దృష్టి పడో మొత్తానికి టి కృష్ణ గారి దృష్టి మాత్రం చాలా గట్టిగా పడి ప్రతిఘటన అనే ఒక సినిమాతో కోట శ్రీనివాసరావు తాలూకు ప్రాభావం కానీ ఆయన సామర్థ్యం కానీ సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్పగా తెలిసి వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడానికి విజయశాంతి గారు పెర్ఫార్మెన్సు ఎంత గొప్పగా హెల్ప్ అయిందో, టి కృష్ణ తాలూకా ఇమాజినేషను క్రియేషను ఎంత గొప్పగా పనిచేసాయో వాటన్నిటితో పాటు ఈక్వల్గా కోట శ్రీనివాసరావు ఆ తెలంగాణ డైలెక్ట్ చెప్పడంతో అప్పటికది చాలా కొత్త ప్రయోగం. ఒక విలన్ ఆ విధంగా సినిమాలో విలన్కి అటువంటి ఒక డైలాగ్ ఓరియంటేషన్ అన్నది అదే మొదటిసారి తెలుగులో. ఇంకక్కడి నుంచి కోట శ్రీనివాసరావు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఆయన కోసం క్యారెక్టర్లు రాశారు, ఆయన కోసం క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే డైరెక్టర్ రైటర్ రాసిన క్యారెక్టర్స్ని థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తిగా చాలా గొప్పగా ఇంప్రవైజ్ చేసుకుని ఆ క్యారెక్టర్ని డైరెక్టర్కి ఎంతో హెల్ప్ అయ్యి ఆ క్యారెక్టర్ని ఏ విధంగా మార్చచ్చు, ఆ మేనరిజమ్స్ కానివ్వండి లేకపోతే బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదైనా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కొత్తగా కనిపించే విధంగా చేయడంలో కోట శ్రీనివాసరావు తాలూకు కాంట్రిబ్యూషను డైరెక్టర్లకి ఎంత ఉన్నదో పర్సనల్గా నాకు తెలుసు. ఎందుకంటే దాదాపుగా ఆయన కెరీర్ ప్రారంభమయ్యి ఆయన టేక్ ఆఫ్ దగ్గర నుంచి కూడా నేను చూసిన వాడిని కోట శ్రీనివాసరావుని. అలాగే ఇక్కడి నుంచి మద్రాసులో షూటింగ్లు ఉంటే అప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా షూటింగ్లు ఉండేవి కావు. మద్రాసు షూటింగ్లకు వచ్చినప్పుడు ఆయన పడిన పడిగాపులు, ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన ఇబ్బందులు, ఆ ట్రైన్స్ లేట్గా రావడం, ఆయన హోటల్కి వెళ్ళి మళ్ళీ తయారై మళ్ళీ సెట్కి పరిగెత్తి రావడం, డైరెక్టర్లు ఆయన మీద కోప్పడడం, ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆయనది. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా తన టెంపర్మెంట్ని కోల్పోకుండా చాలా అణకువగా ఒబీడియంట్గా డైరెక్టర్ల దగ్గర కానీ సీనియర్ యాక్టర్ల దగ్గర కానీ ఆయన ఎంత బాగా దాన్ని మేనేజ్ చేసుకున్నారో నేను కళ్ళారా చూశా.
అది చాలా కష్టం. మనిషి ఎక్కడో అక్కడ తన టెంపర్మెంట్ని లూజ్ అవ్వడం, లేకపోతే ఎక్కడో అక్కడ తన సహజ సిద్ధమైన మనిషికి ఉండే ఆ కోపతాపాలు ప్రదర్శించడం అలాంటివి చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఎంతకని ఎవరైనా దాన్ని తీసుకోగలుగుతారు. ఎదుటివాళ్ళు తోలనాడినా, లేకపోతే ఎదుటివాళ్ళు తక్కువ చేసి మాట్లాడినా ఎంతకని ఎవరైనా తీసుకోగలరు. కానీ కోట శ్రీనివాసరావు గారికి ఆ క్యారెక్టర్ల మీద, ఆ సినిమాల మీద, లేకపోతే తన కెరీర్ మీద ఎంత గొప్ప ప్యాషన్ అంటే, భక్తి చెప్పాలంటే ఆ డివోషన్ ఎంత గొప్పదంటే, ఆయన ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనకుండా జీవితంలో ప్రతి చోట నెగ్గుకుంటూ వచ్చి ఆయన సహనంతో కానివ్వండి, లేకపోతే ఆయన ఒక్కసారి మొదటే ఎలా ఎవరు మాట్లాడినా ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత అది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా కోట చప్పట్లు కొట్టించుకునే సెట్ల నుంచి బయటకు వచ్చాడు. అంతే తప్పితే ఎప్పుడు ఎవరి చేత కోట బాగా చెయ్యలేదు అని అనిపించుకున్నది మొత్తం ఆయన కెరీర్లోనే ఏ రోజున లేదు. ఆయన సీనియర్స్ని ఎంత గొప్పగా గౌరవించేవారంటే, ఒకరోజు అశోక హోటల్లో కైకాల సత్యనారాయణ గారు, గొల్లపూడి మారుతున్నారు వాళ్ళందరూ కలిపి 2 గంటలకి మిడ్నైట్ షూటింగ్ ఫినిష్ చేసుకుని అశోక హోటల్కి వచ్చారు. అప్పుడు అందరూ అశోక హోటల్నే, ఎంత గొప్ప నటులైనా అశోక హోటల్, లక్డీ కపుల్లో ఉండే అశోక హోటల్లో ఉండేవారు, లేకపోతే ద్వారకా హోటల్లో ఉండేవారు. అంటే మిడ్నైట్ వచ్చిన తర్వాత మాకు మంచి కాఫీ తాగాలందయ్యా కోట, ఎక్కడి నుంచైనా అరేంజ్ చేసి పెట్టు అంటే, అతను హోటల్లో ఫ్లాస్క్ సంపాదించుకుని ఆ ఫ్లాస్క్ పట్టుకుని మరి ఆ మిడ్నైట్ 2 o'clockకి ఎక్కడి నుంచి ఆ కాఫీ తీసుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ 2:30కో 3కో ఆ కాఫీ పట్టుకుని ఆయన హోటల్కి రావడం, ఆ కాఫీ తాగి వాళ్ళిద్దరూ పడుకోవడం, కోటకి థ్యాంక్స్ చెప్పడం నాకు తెలుసు. ఇలాంటి సందర్భాలు ఆయన, అంటే కోడి రామకృష్ణ గారు ఆయన్ని ఎక్కువ ఎక్స్ప్లైట్ చేశారు. శత్రువు సినిమా మళ్ళీ మరొక మైల్ స్టోన్ కోట శ్రీనివాసరావు క్యారెక్టర్లో. ఆయన కోసం అని రాసి ఆయన డైలాగులు, ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని ఆయన అంత గొప్పగా చేయగలుగుతున్నాడు అని కోడి రామకృష్ణ గారు ప్రతిక్షణం సెట్లో అనేవారు. భలే యాక్టర్ అండి, భలే యాక్టర్ అండి కోట శ్రీనివాసరావు అనేవారు. అండ్ కోటకి ఎంత శత్రువు సినిమా హిట్ అవ్వడానికి ఆ రోజుల్లో కోట క్యారెక్టరు, కోట తాలూకు టాలెంట్ ఏదైతే ఉందో అది 100% ప్లస్ అయింది. అందుకే ఒక సినిమా అని కాదు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలోనండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఎనీ ఫిల్మ్ కోట ఉన్నాడు అంటే కనుక ఆ కోట క్యారెక్టరైజేషను, ఆయన తాలూకా ఆ డిఫరెంట్ అప్రోచ్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో అలాంటివన్నీ కూడా కోట శ్రీనివాసరావు చాలా అద్భుతంగా చేసిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసినవే. ఈ రోజున ఆయన పోయారు అనగానే ఎందుకు అంతమంది కథలు వచ్చారు అంటే దానికి అదే కారణం. ఎందుకంటే నటుడుగా కోట శ్రీనివాసరావు మీద అంత గౌరవం సినిమా ఇండస్ట్రీలో ఆయన సంపాదించుకున్నారు. వ్యక్తిగా కూడా ఆయన చాలా సాధు స్వభావి బేసిక్గా, అండ్ గొప్ప సంప్రదాయవాది. ప్రతి దానిలోని స్నేహబంధాన్ని మాత్రమే వెతుక్కున్న ఒక మంచి మనస్సున్న మనిషి అనమాట. స్నేహబంధమే అందరితోనే ఆయనకి. అందరూ చాలామంది మా మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆయన బాబాయ్ అని పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బాయి అని ఆయన పిలవడం ఆయనకు అలవాటు. ఆయన సీనియర్ ఆర్టిస్టులతో పాటు తనదైన ఒక కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారో, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అన్నాడు, వాళ్ళందరితో కూడా అంత సఖ్యంగా ఒక కుటుంబ బంధాన్ని ఆయన మెయింటైన్ చేయగలిగారు. ఆ రోజుల్లో అయితే అసలు యాక్చువల్గా అప్పుడే తెలుగులో, అంటే ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తే రాయితీలు ప్రకటించిన సంవత్సరం. అప్పటి నుంచి ఇంకా కోట గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అసలు ఇంటి దగ్గర ఉన్న సందర్భమే లేదు. ఎందుకంటే ఉదయం ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్తే వైజాగ్ నుంచి సాయంత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ విజయవాడ రాత్రి వచ్చి మన్నాడు విజయవాడలో షూటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి అక్కడ 3 రోజులు 4 రోజులు పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో షూటింగ్ ముగించుకుని మళ్ళీ వైజాగ్, మళ్ళీ రాజమండ్రి, మళ్ళీ తిరుపతి, ఇలాగా వాళ్ళు కొట్టిన అసలు మామూలుగా కాదు. డైరెక్టర్లు వాళ్ళు ముగ్గురు లేనిదే సినిమాలే లేవు. నిన్నేదో బ్రహ్మానందం గారు మేము ప్రతి సినిమాలో ఉన్నాము అన్నారు, కానీ వాళ్ళు లేని సినిమా లేదు. అది పెద్ద హీరోల సినిమాలో అవనండి, యంగ్స్టర్స్ అవనండి, పెద్ద డైరెక్టర్లు అవనండి, కొత్త డైరెక్టర్లు అవనండి, వాళ్ళకి మాత్రం కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్ కాంబినేషన్ సాధారణంగా రన్ అయిన కాంబినేషన్. ఆ కాంబినేషన్లో వాళ్ళు అంటే కోట గారు అయితే మీరు చెప్పాలంటే ఒక కూలి వాళ్ళలాగా పనిచేశాడు సినిమా ఇండస్ట్రీలో.
కూలి వాళ్ళు కూడా ఎక్కడో ఒకడో రెస్ట్ తీసుకుంటారు, ఎక్కడో ఒకడో వాళ్ళు పని వదిలేసి వెళ్ళిపోతారు, పని మానేసి వెళ్ళిపోతారు, డబ్బైనా వదులుకుంటారు. కానీ కోట శ్రీనివాసరావు మాత్రం గొప్ప, అసలు ఆ లేబర్ అన్నది సినిమా కెరీర్లో ఆయన పడ్డ ఆ అవస్థలు, ఇంకా షూటింగ్లకి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి రైటర్లు ఎలాంటి క్యారెక్టర్లు రాసేవారంటే బురదలో దొల్లడాలు, గొయ్యల్లో దిగిపోవడాలు, లేకపోతే ఇంకో రకం అన్నీ డిఫికల్ట్గా ఉండే క్యారెక్టరైజేషన్స్ అన్నిటినీ కూడా కోట శ్రీనివాసరావు భరించారు. ఆయనతో పాటు బ్రహ్మానందం బాబుమోహన్ గారు కూడా భరించారు. కాకపోతే కోట శ్రీనివాసరావుకి మెయిన్ లీడ్ క్యారెక్టర్ అవడం, బ్రహ్మానందం గారిది కమిడియన్ క్యారెక్టర్ అవడం, పక్కనే సపోర్టింగ్ క్యారెక్టర్ బాబుమోహన్ గారు ఉండడం, వీళ్ళన్నిటికీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అన్నది కోట శ్రీనివాసరావు. ఆ రోజు రంగారావు దగ్గర నుంచి మనం తీసుకుంటే రంగారావు మహానటుడు, దానికి ఎవరూ కాదనలేని విషయం. కానీ ఆ రోజుల్లో పాత్రలు చాలా ఒద్దికగా ఉండేవి, గంభీరమైన పాత్రలు ఉండేవి. డైలాగు, ఆ పర్సనాలిటీస్, రంగారావుకు ఉండే ఆ రెస్పెక్ట్ ఇండస్ట్రీలో, అవన్నిటితో వాళ్ళ క్యారెక్టరైజేషన్లు కూడా ఆ రోజునున్న పద్ధతిగా రచయితలు రాసేవారు. క్యారెక్టర్లు విలనీయే కావచ్చు, ఇంకొక సెంటిమెంటల్ క్యారెక్టర్ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రతినాయకుడిగా కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగిన టైంకి సినిమా ఇండస్ట్రీలో కథలు మారిపోయినాయి, రచయితల తాలూకు ఆలోచనలు మారిపోయి, డైరెక్టర్స్ తాలూకు ఇమాజినేషన్స్ మారిపోయి బాగా మాస్ ట్రెండ్ వచ్చేసింది. ఆ మాస్ ట్రెండ్ని కోట శ్రీనివాసరావు ఎంత బాగా దాన్ని రక్తి కట్టించి ఆ క్యారెక్టర్ని హీరోలందరితో పాటు అసలు ఎలాంటి క్యారెక్టర్లు చేశారంటే దాని మీద ఒక పెద్ద డాక్టరేటే చేయొచ్చు యాక్చువల్గా కోట శ్రీనివాసరావు తాలూకా కెరీర్ మీద. అంత గొప్ప కెరీరు, గొప్ప సంగీత అభిమాని. ఘంటసాల గారు అంటే చెవి కోసుకునేవారు. అండ్ ఘంటసాల గారి పద్యాలు, పాటలు అంటే ఎవరు వాటిని పాడగలిగినా వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళ గురించి సంగీత డైరెక్టర్లకి చెప్పి, ఇగో ఈ కుర్రాడు బాగా పాడతాడు, ఆ కుర్రాడు బాగా పాడతాడు అని అందరి గురించి చెప్పి, అందరితోని కలిపికోరుగా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది ఆర్టిస్టుల్లో కోట శ్రీనివాసరావు గారు ప్రప్రథమంగా ఆయన పేరు చెప్పాలి. అది దాంట్లో ఆయన నటుడుగా ఎంత గొప్పగా రాణించి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల విజయాలకి కారణమయ్యారో, అలాగే ఒక వ్యక్తిగా కోట శ్రీనివాసరావు ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఎండాకాలం కొత్త ఆవకాయ పెడితే, కొత్త ఆవకాయ వచ్చిందయా భోజనం చేయడానికి రండి అని చెప్పి ఆయన మిస్సెస్ ఎంతో చక్కగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సత్కరించి, వాళ్ళు ఎంతమందికి ఆర్థికంగా కూడా ఆయన సాయం చేయడం నాకు తెలుసు. ఎవరు కష్టం వచ్చి పిల్లల చదువుల కోసం లేకపోతే ఇంకో రకమైన కష్టం వచ్చి గుమ్మంలోకి వెళ్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చి మరి సాయం చేసి, పోనీ ఇంత తీసుకోండి, మిగిలింది మీరు మేనేజ్ చేసుకోండి అని కూడా అనకుండా వాళ్ళకి ఎంత అవసరమైతే అంత అవసరం వాళ్ళకి తీర్చి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఆ అవసరాలు పొందిన వాళ్ళు, ఆ సహాయం పొందిన వాళ్ళకి అందరికీ నేను ఏం చెప్తున్నానో, ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళందరికీ అర్థమవుతుంది. కాకపోతే ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే ఆయన కుడి చేతితో చేసిన పని ఎడమ చేతికి తెలియకుండానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆ గుణం లేదు ఆయనలో. బయటకు వచ్చి బాహాటంగా నేను వీళ్ళకి అది చేశాను, వాళ్ళకి అది చేశాను అని చెప్పుకునే గుణం లేదు కోట శ్రీనివాసరావులో. నేను చెప్పా కదా ఇందాకలో, చాలా సాధు స్వభావి, సహజమైన మనిషి. అండ్ ఎక్కడి నుంచి తన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఏ విధంగా తను ఎదిగారో ఆ రూట్స్ని మర్చిపోని ఒక మంచి స్వచ్ఛమైన వ్యక్తిత్వం కోట శ్రీనివాసరావు తాలూకా చిరునామాగా మనం చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక టైంలో మనకి కోట శ్రీనివాసరావు మంచి ఫైల్లో ఉన్న రోజుల్లోనే మెల్లిగా ట్రెండ్ మారుతూ రావడం, ఈ హిందీ యాక్టర్లు, మలయాళం యాక్టర్లు, తమిళ యాక్టర్లు రావడం, అప్పటికి ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ తెలుగు సినిమాకి రాకపోవడంతో కోట శ్రీనివాసరావుకి దాదాపుగా మెల్లిమెల్లిగా క్యారెక్టర్లు తగ్గుతూ వచ్చాయి. అంటే కొత్త డైరెక్టర్లు వచ్చి హిందీ విలన్స్ను, హిందీ క్యారెక్టర్ ఆర్టిస్టులను, లేకపోతే తమిళ్, మలయాళం నుంచి తెచ్చుకోవడం, ఇలాంటివేవో ఒక ప్రయోగాలు, ఒక వినూత్నమైన విధానం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైపోయింది. ఆ ప్రారంభమైన ఆ ఊపులో కోట శ్రీనివాసరావు పూర్తిగా పూర్వపక్షం చేయబడ్డారు. ఆయన క్యారెక్టర్లు దొరకలే. ఆయన క్యారెక్టర్లు చేయడానికి అంత అద్భుతమైన నటుడు ఇంకో రకంగా చెప్పాలంటే ఏ హిందీలోనో, ఏ మలయాళంలోనో, ఏ తమిళ్లోనో కనుక పుట్టుంటే అతని తాలూకా కీర్తి ప్రతిష్టలు నిజంగా దేశవ్యాప్తమై నేషనల్ వైడ్ అనమాట. అంటే ఒక పాన్ ఇండియా యాక్టర్ ఆ రోజుల్లోనే ఆయన అయిపోయి ఉండేవారు.
కాకపోతే తెలుగు నటులకు అది చాలా తక్కువ మంది అవకాశం వచ్చింది. ఓ రంగారావు తమిళ్లో వరకు ఆయన పాపులర్ అయ్యారు, తమిళ బ్రహ్మాండంగా మాట్లాడేవారు. భానుమతి గారు తమిళ నటి అయ్యారు. అండ్ సావిత్రి గారు తమిళ నటిగానే గుర్తింపు, తమిళ నటిగానే ఆవిడ స్థిరపడిపోయారు తమిళనాడులో. ఇవన్నీ కానీ పాన్ ఇండియా ఇమేజ్ అన్నది ఏ రోజున రాని పరిస్థితులు. తర్వాత అదే పరిస్థితి కోట శ్రీనివాసరావు నటుడుగా సీనియర్గా ఎదిగిన తర్వాత కూడా మార్పు చేర్పులతో తెలుగు యాక్టర్లలో ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి తక్కువ భాషా నటుల్ని, ఇతర పరభాషా నటుల్ని ఎంచుకోవడం అన్న ఒక ఉద్ధృతమైన ప్రయత్నంలో కోట శ్రీనివాసరావు మరుగున పడిపోయారు. చాలా కాలం ఆయనకి క్యారెక్టర్స్ లేకపోవడం అన్నది, ఆయన అనుభవించిన ఆ బాధని కూడా నాకు తెలుసు పర్సనల్గా. అండ్ ఆ తర్వాత రోజుల్లో ఏంటంటే గబ్బర్ సింగ్లో చాలా మంచి క్యారెక్టర్ చేయించారు. అండ్ గబ్బర్ సింగ్లో ఆ పాట కూడా తాగుబోతులం మేము అనే పాట కూడా కోట చేత బలవంతం పెట్టి పాడించారు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళు. అండ్ కీరవాణి గారు కూడా చేసేసారు, బాగుంటుంది మీరు పాడితే బాగుంటుంది అని చెప్పి. ఆయన మొహమాట పడుతూనే పాడారు, కానీ ఆ పాట మాధ్యనాల్లోకి చాలా బాగా వెళ్ళింది, ఆ క్యారెక్టర్ బాగా పడింది గబ్బర్ సింగ్ సినిమాలో. మనం ఆ పాట ఎప్పటికీ మర్చిపోలేము. మాస్టర్స్ అసలు అయితే మర్చిపోలేరు, ఎందుకంటే ఆయనకుండే ఆ సంగీత అభిమానం చేత ఆ పాట ఆయన చేత పాటించారు. తర్వాత విషయాల్లోకి కనుక ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటే ఏంటంటే క్యారెక్టర్లో పక్కన తగ్గడం. సరే వాళ్ళ అబ్బాయి కూడా చేతికందుకు వచ్చాడు, ఆ అబ్బాయి కూడా సినిమా యాక్టర్ అవబోతున్నాడు. అండ్ కోట శ్రీనివాసరావు తాలూకు పర్సనల్ కార్యక్రమాలు కానీ ఉండి, లేకపోతే ఇంకోటి కానీ ఇంటికి సంబంధించినవి, ఆయన పర్సనల్ అకౌంటెన్సీకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి చూసుకున్నాడు. చాలా సమర్థుడైన కొడుకు కోట శ్రీనివాసరావు అబ్బాయి. కానీ అతను కూడా అర్ధాంతరంగా లేదా చాలా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి ఆయన చనిపోయిన తర్వాత, వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత దాదాపుగా కోట శ్రీనివాసరావులో సర్వస్వం కోల్పోయినట్టు అయిపోయారు ఆయన. నిజంగా మొదటి రోజుల్లో ఆయన ఎంత కష్టపడి, ఇందాక నేను చెప్పినట్టుగా కూలి పని చేసినట్టుగా కెరీర్లో అంత కష్టపడి ఇంటి పట్టునే లేకుండా ఊళ్ళు తిరుగుతున్నాం, రోజులు షూటింగ్లు చేస్తున్నాం, రాత్రి పగలు చేస్తున్నాం, కాల్ షీట్స్ పని చేస్తున్నాం. ఒక కూలి వాళ్ళకి పనిచేసి తను వ్యక్తిగతంగా కానీ ఉండే, ఆర్థికంగా కానీ ఆయన ఒరిజినల్గానే శ్రీమంతుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఒరిజినల్గా వాళ్ళకి భూములు పంటలు అవన్నీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అయిన తర్వాత ఉద్యోగి, ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి జాపలేదు, ఎవరిని మోసం చేయలేదు సినిమా పరిశ్రమలో. ఏ రకమైన అపవాదులు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుకి లేవు బేసిక్గా. కాకపోతే ఏంటంటే ఆయన సరదాగా జోకులు వేయడం, సరదాగా కామెంట్లు పాస్ చేస్తే అవన్నీ నవ్వుకున్న చోట నవ్వుకున్నారు, ఎంజాయ్ చేసిన చోట ఎంజాయ్ చేశారు. కానీ అవి ఒక్కొక్కసారి అవి అవతల వాళ్ళకి చురకల్లా తగలడం, లేకపోతే ఏదో మాట అన్నాడు, మాట తూలిపోయాడు కోట అని చెప్పి ఆయన మీద విస్తృతమైన ప్రచారం సినిమా పరిశ్రమలో జరగడం, దానివల్ల కొంత వైషమ్యాలను కూడా ఆయన ఎదుర్కొన్నారు సినిమా పరిశ్రమలో కోటని. ఎందుకంటే ఆయన ఏదో ఒకసారి ఒక సామాజిక వర్గాన్ని దూషించి మాట్లాడారని చెప్పి పెద్దలందరూ కోట మీద ఒక రకమైన కోపం ప్రకటించడం జరిగింది, కోపించారు. ఇంకా సినిమాలు ఉండవు కోటకి అనే ఒక పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో వచ్చేసింది. కానీ కరెక్ట్గా అదే టైంకి గణేష్ రావడం, వెంకటేష్ తిరుపతి స్వామి తమిళ డైరెక్టర్, గణేష్ సినిమాకి చాలా మెయిన్ క్యారెక్టర్కి సురేష్ బాబు గారు సైన్ చేసి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఆ క్యారెక్టర్తో మళ్ళీ అసలు గణేష్ క్యారెక్టర్ ఎవరు చూసినా కూడా అసలు అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇండియాలో మరొక యాక్టర్ ఉన్నాడా, ఇంకో యాక్టర్ని మనం ఊహించగలమా గణేష్ లాంటి ఆ క్యారెక్టర్ చేసినది. అసలు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ నిజంగా. అందుకే నేను వెంకటేష్ గారు కూడా శత్రువు, గణేష్ ఎన్ని సినిమాలు వాళ్ళ కాంబినేషన్స్లో పనిచేశారు. ఆయన ఈ మాటలు వల్ల ఆయన ఏదో సామెత చెప్పినట్టు స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు టూవర్స్టుపురం పోలీస్ స్టేషన్ అని దాని గురించి చెప్పి, గులాబీ సినిమా వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ గుల, కృష్ణవంశీ గుల, రామ్ గోపాల్ వర్మ హాబీ రెండు తీరే అని చెప్పి గులాబీ అని దానికి టైటిల్ పెట్టి సరదాగా మాట్లాడిన మాటలు అనమాట అవన్నీ కూడా. అండ్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కోటాను కానీ ఇవన్నీ అందరూ చెప్తుంటారు అనమాట. అంటే బిఆర్ అంబేద్కర్ సినిమా చేసినప్పుడు ఆయన బొమ్మ ఇలా ఉంటుంది ఎక్కడైనా సరే వేలు చూపిస్తూ. ఆ సినిమా అంత గొప్పగా ఆడలేదు,
ఆడకపోతే థియేటర్లో ఆయన విగ్రహం పెట్టారని చెప్పి ఎదురుగుండా థియేటర్కి వెళ్ళండి అని చెప్తున్నాడు అంబేద్కర్ గారు అని ఒక రకమైన చమత్కారంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇలాంటివన్నీ చెప్పుకుని ఎంజాయ్ చేసి నవ్వుకునే పరిస్థితులు పక్కన ఉన్నాయి. ఆయన కామెంట్లు చేస్తున్నారు, సినిమాల మీద కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి ఇంకా లేనిపోని వాళ్ళు ఉంటారు కదా, పక్కన ఉండే పక్క వైద్యం వాళ్ళందరూ వాటిని ప్రచారం చేయడం, అలాంటి నెగిటివిటీని కొంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఈ యాంగిల్లోనే ఆయనకి అలాంటి ఎదురయ్యాయి. కానీ ఒక నటుడుగా కానీ వ్యక్తిగా వీళ్ళని మోసం చేశాడు, వీళ్ళ దగ్గర ఈ విధంగా వాళ్ళని చీట్ చేసాడు అన్న మాట ఏ రోజున లేదు. ఆయనకి ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఆయనకి అనుకున్న రెమ్యునరేషన్ ఆయనకి పోకుండా చేసింది. సరే, ఏదో మొత్తానికి కింద మీద పడి కెరీర్ని నిర్మించుకుని కెరీర్ని నిలబెట్టుకున్నాడు. మోస్ట్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా నడిపించుకుంటున్న టైంలో ఆ కొడుకు దుర్మరణం ఏదైతే ఉందో, అకాల మరణం కోట శ్రీనివాసరావుని చాలా చాలా అసలు పూర్తిగా ఆయన్ని నీరుగార్చేసింది. చేతికి అందికొచ్చిన ఒక చెట్టంత కొడుకు, సమర్థుడు, బుద్ధిమంతుడు, అలాంటి కొడుకు చేజారిపోవడంతో కోట శ్రీనివాసరావు తాలూకా మొత్తం నిర్వీర్యం అయిపోయాడు కోట శ్రీనివాసరావు అప్పుడే బిగినింగ్. ఆ తర్వాత కూతురుకి కాలిపోవడం, ఇవి కూడా ఆయన్ని చాలా బాధ పెట్టాయి. ఆయన బయటికి చెప్పుకోలేకపోయినా ఈ వీటిల్లో సినిమాలు తగ్గడం. నేను ఎప్పుడు వెళ్ళినా నాతో అనేవారు అనమాట, ఏదో కూర్చున్న క్యారెక్టర్లైనా నాకు ఇవ్వచ్చు కదా అబ్బాయి, మరి ఇంట్లో నాకు బోర్ కొట్టేస్తున్నది ఇంట్లో కూర్చుని అని నాతో అంటుండేవారు. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, 3-4 ఇంటర్వ్యూల్లో కూడా ఆ మాట చెప్పడం జరిగింది. కానీ ఇందాక చెప్తున్నాను కదా, ఇప్పుడు ధూళిపాళ్ళ గారిని తీసుకొచ్చి చూడాలనుంది సినిమాలో వీల్ చైర్లో కూర్చోబెట్టి చేయించాడు గుణశేఖర్ గారు. ఆ సినిమా, ఆ క్యారెక్టర్ ఆ సినిమా హిట్. అలాంటి క్యారెక్టర్లు కూడా కోట శ్రీనివాసరావుకి ఎవరు ఆఫర్ చేయలేదు. ఆయన కన్నడంలో చేస్తే కన్నడంలో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ రోజున ఉన్న పాన్ ఇండియా సిచ్యువేషన్లో ఏంటంటే, మొన్న పుష్ప అవన్నీ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు నటులు అనుకున్న వాళ్ళు, మన తెలుగు ప్రైడ్ అని అనుకున్న వాళ్ళు, ఒక సునీల్ కావచ్చు, లేకపోతే బాహుబలి టైంలో వెంటనే ఆయన అనుభవాలు, ఆయన జ్ఞాపకాలు అన్నీ ఎన్ని బాధలు పడ్డాడు. ఆ మండలాధీశుడు చేసి ఇండస్ట్రీలో అందరి చేత తిట్లు తిన్నాడు. అండ్ ఒకటి కాదు, ఆయన చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయోగాలు, ఆయన కెరీర్ బిగినింగ్లో మాట చెప్తున్నాను నేను. ఇవన్నీ ఆయన్ని కదల్చలేకపోయి, ఏవి ఆయన నీరుగార్చలేకపోయి అన్నిటినీ తట్టుకున్నాడు. గుండె ధైర్యంతో నిలబడ్డాడు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో సినిమా ఇండస్ట్రీలోని ఆయన ఒక ఆయన ఒక వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే ఒక కంటెంట్గా, ఒక పాఠ్యాంశంగా కోట శ్రీనివాసరావుని పరిగణించవచ్చు. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో మొక్కవని విశ్వాసంతో సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్ళారు. కాకపోతే ఏంటంటే, ఆయన ఏదో విధి వంచనలాగా ఆయనకి కొడుకుపోవడంతో ఆయన పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ కోలుకున్నది లేదు. ఇంట్లో ఎవరు వచ్చినా వెళ్ళి కలిసి మాట్లాడేవారు. ఆయన స్నేహితులందరూ కూడా ఆయన్ని వెళ్ళి బ్రహ్మానందం గారు కానీ, బాబుమోహన్ కానీ రెగ్యులర్గా కలుస్తుండేవారు. తర్వాత ఆయనతో నటించిన నటులు కూడా చాలామంది పోయారు. ధర్మ సుబ్రహ్మణ్యం గారు లేరు, ఏవిఎస్ గారు లేరు, అండ్ ఎంఎస్ నారాయణ గారు లేరు, కొండవలస లక్ష్మీనారాయణ గారు లేరు, వేణుమాధవ్ లేడు. ఎంతమంది ఈ మధ్య రోజుల్లో పోవడంతో ఏంటంటే, కంప్లీట్గా ఆయన స్తబ్ద అయిపోయి మనిషి ఒక రకమైన బాధల్లోకి వెళ్ళిపోయారు. నిజంగా అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా అటువంటి జీవితం ఎవరికీ వద్దనిపిస్తుంది. ఎందుకంటే నటుడుగా ఆయన కోట శ్రీనివాసరావులా మేము చేయగలమా, లేకపోతే కోటని ఎవరు రిప్లేస్ చేయలేరు. 100% దెర్ ఇస్ నో డౌట్. ఒక రంగారావుకి ఎలాగైతే రిప్లేస్మెంట్ లేదో, కోట శ్రీనివాసరావుకి కూడా రిప్లేస్మెంట్ లేదు. చాలా 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 హైలీ ఇంపాసిబుల్ నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అలాంటి యాక్టర్ని మళ్ళీ ఇప్పటి వరకు తెలుగు ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూస్ చేయలేపారు. అంత గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. ఎన్నేళ్ళైనా కోటకి రిప్లేస్మెంట్ అయితే మాత్రన్నారు. కాకపోతే దాని వెనకాతల రిప్లేస్మెంట్ లేని గొప్ప ఘనతని సాధించిన కోటగారి వెనకాతల ఒక చాలా లెబోరియస్ లైఫ్, ఒక చాలా క్రిటికల్ లైఫ్, చాలా కష్టతరమైన జీవితాన్ని గడిపి తర్వాత క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొని ఆఖరిని ఏంటంటే నిన్నటి రోజున సరదాగానే ఉండేవారు. మ్యాక్సిమం దానిలో తన తాలూకా ప్రతిభని ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. లక్కు నాకన్నా చాలా గొప్ప నటులు ఉన్నారు, నాకు అదృష్టం కలిసి వచ్చిందని అనేవారు తప్పితే నేను చాలా గొప్ప నటుడిని, నేను పీకాను, నా అంతటి వాడు లేడు అని ఏ రోజున ఆయన మాట్లాడలేదు.
అలాంటి ఒక మంచి గొప్ప నటుడే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఆయన మీద చాలా అపవాదులు ఉండేవి. కానీ వాటన్నిటిని పాజిటివ్గా తీసుకుని ఎవరిని పల్లెత్తు మాట అనుకుండా సినిమా ఇండస్ట్రీలో లోకులు కాకులు అన్నట్టుగా ఆయన అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేసి అందరితోని బ్యాలెన్స్లో ఉంటూ జీవితంలో ఇంబ్యాలెన్స్ వచ్చింది. దాన్ని కూడా ఒక రకంగా తట్టుకుని నిలబడ్డా. ఆరోగ్యంలో వచ్చిన ఇంబ్యాలెన్స్ని ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆఖరి రోజున నిన్న ఆయనకి అందరూ కడపడి వీడ్కోలు పలకవలసి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది, హీరోలు అందరూ వచ్చారు. ఆ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు ముందు ఒకసారి వచ్చారు, మళ్ళీ నిన్ను కూడా వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి వెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో రాని వాళ్ళు లేరు నిన్న. ఎందుకంటే ఆ క్షణాలే ఏ మనిషి ఇచ్చి జీవితం తాలూకు గొప్పతనాన్నైనా చెప్తాయి. ఆ క్షణాలే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ముందు క్షణాలు. ఎవరైతే అంత ప్రేమగా ఎంత బాధపడ్డారు అసలు అందరూ. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జిట్. చాలా బాధాకరమైన ఒక పరిస్థితుల్లో కోటగారు మనందరినీ, సినిమా ఇండస్ట్రీని, ప్రేక్షక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.